ఎత్తండి రికార్డింగ్ అయితే పాడేస్తండి గట్టిగా. దీపం వెలిగించమన్నారు. మరి దీపం వెలిగించే నష్టం ఏంటి? దాని వెనకాల పరమార్థం ఏంటి? అంటే ఒక దీపం వెలిగించమన్నారంటే పద్ధతి పెట్టారంటే మనకి ఏదో ఒక అర్థం కావడానికి ఆ పూజ విధానం అది పెట్టారు. మనం దానికోసం ఆ జ్యోతి ఆ దీపం కోసం చిన్న ప్రార్థన. దీపం జ్యోతి పరబ్రహ్మం దీప సర్వం తమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. ఏదైతే నేను వెలిగిస్తున్నానో ఈ దీపం ఈ జ్యోతి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము. దీపే సర్వం తమోపహ. తమో అంటే నీలో ఉన్న చీకటి. చీకటి అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానం తొలగించి జ్ఞానం వైపు తీసుకెళ్లే ఈ జ్యోతిని సంధ్యావాడలో నేను నమస్కరిస్తున్నాను అని పెద్దల యొక్క నియమ శ్లోకం భావం. అంటే పెద్దలు పెట్టారంటే దీపము, పెద్దలు పెట్టారంటే దీపము జ్యోతిని వెలిగించమని దాని అర్థం ఏంటి? ఏదైతే ఈ జ్యోతి వెలిగిస్తున్నావో ఇదేంటో కాదు, ఈ జ్యోతే నీ ఆత్మస్వరూపము. ఈ ఆత్మే విశ్వమంతా నిండి ఉంది. ఆ విశ్వమంతా నిండి ఉన్నదే పరమాత్మ స్వరూపం. ఈ భావం చెప్పడానికి పెద్దలు దీపం వెలిగించమని చెప్పారు. ఇది దీపం యొక్క పరమాత్మ. కొబ్బరికాయ ఈసారి కొడతాం. కొబ్బరికాయ ఎందుకు కొట్టలేదు? గుమ్మడికాయ ఎందుకు కొట్టచ్చు కదా పూజలో? కొబ్బరికాయ కొట్టాలా? మరి కొబ్బరికాయ పెట్టడానికి పరమాత్మ ఏంటి? ఏదో ఒక అర్థం ఉంటుంది. పెద్దలు పెట్టారంటే ఏదో ఒక అర్థం ఉంటుంది. కొబ్బరికాయని దేంతో పోల్చారంటే మానవుడు మనసులో పుట్టుకొస్తున్న కోరికలు, కొబ్బరికాయ మీద ఉన్న పీస్ ఉంది కదా, ఆ కోరికలు లెక్క పెట్టలేము, ఈ పీస్ కూడా లెక్క పెట్టలేము. అంటే కొబ్బరికాయ ఉన్న పీసు మానవుడు వచ్చిన కోరికలతో సమానమని చెప్పారు. అంటే మీరు ఆ కొబ్బరికాయ మీద పీస్ అంతా తీసిన తర్వాత ఏంటి ఉంటుంది? వెనకాల చిన్న పిల్లక 3 పనులు ఉంటాయి. కొబ్బరికాయ వెనకాల 3 పనులు ఉంటాయి. ఆ పీస్ అంతా తీసిన తర్వాత గట్టి పెంకు వస్తుంది. కొబ్బరికాయ లోపల కొబ్బరి వదిలేదు, బయట గట్టి పెంకు ఉంటుంది. అంటే దానికి పరమార్థం ఏం చెప్పారంటే పెద్దలు, మానవుడు మోక్ష మార్గానికి వెళ్ళాలన్నా ఈ పీసిని ముందు తొలగింది. పీస్ అంటే కోరికలు తగ్గించుకోవాలి. కోరికలు తగ్గిస్తే ఆ పరమార్థాన్ని చేరుకోవాలంటే మాయ అనే గట్టి పెంకు అడ్డుపడుతుంది. ఈ కొబ్బరికాయకి ఎలాగైతే గట్టి పెంకు పెట్టేస్తుందో మానవుడు కూడా మాయ అనేది గట్టి పెంకు ఉన్నది. ఆ మాయ తొలగితే కానీ మోక్షం కొరకు. మరి దీన్ని బట్టి ఏం చేయాలి? మరి వెనకాల 3 పనులు ఉన్నాయి కదా, 3 పనులు ఏంటవి? కొబ్బరికాయ వెనకట్ల ఒక కన్ను భక్తి యోగము, 2వ కన్ను జ్ఞాన యోగము, 3వ కన్ను వైరాగ్య యోగం. అంటే భక్తి ఎక్కడి నుంచి పుట్టింది? కొబ్బరికాయ కొట్టడము, తీయడం, ఇవన్నీ ఏంటి? కర్మకాండన. కర్మయోగంలో చేస్తున్నారు. కర్మయోగం ద్వారా కదా భక్తి పుట్టింది. కర్మం లేకుండా భక్తి పుట్టదు. కర్మానికి అంత గొప్పతనం ఉంది. అంటే మానవుడు
మోక్షదారికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మామూలు కొబ్బరికాయ ఉంది, ఏదో ఒక రాయితోనూ ఇనప మొక్కను మనం బదులు కొట్టేస్తాం. కానీ మానవుడికి మాత్రం మాయ అని గట్టి పెంకల్లో ఉంది. ఈయనకి ఎవరు కొడుతుంది? ఏ రాయితో కొడుతుంది? కొబ్బరికాయతో రాయితో కొట్టవచ్చు, బదలైపోతుంది. మన మానవుడికి మాయా పెంకు, ఈ పెంకు ఎవరు బదులు కొడతాడు? ఈ పెంకు కేవలము గురు సూత్రం ఎరిగి గురు బోధ అనే రాయితోనే బద్దలు కొట్టాలి, ఇంకా వేరే దారి లేదు. ఈ గురు బోధ అనే రాయితో బద్దలు కొడితే ఆ పెంకు బద్దలైన తర్వాత ఆ లోపల తెల్ల కొబ్బరైన ఆత్మదర్శనం కలుగుతుంది. అందులో ఉన్న కొబ్బరిలో నీరే ఆ మోక్షం అనే అమృతం దొరుకుతుంది. అంటే అమృతాన్ని మోక్షంతో పోల్చారు, తెల్ల కొబ్బరిని ఆత్మదర్శనంతో పోల్చారు. చూడండి, అమృతము అని ఎందుకన్నారంటే ఆ తీస్తే మృతము, మిగిలేదు ఆ తీస్తే మృతము, అమృతం మృతము. మృతం అంటే చావు, అమృతం అంటే చావు లేనిది. అంటే ఎవరైతే అమృతము తీసుకుంటారో వాడికి మోక్షము, ఎవరైతే అమృతం దొరకలేదో వాడికి జన్మలు ఉంటూనే ఉంటాయి, జన్మలు ఉంటూనే ఉంటాయని అర్థం చెప్పడానికే కొబ్బరికాయ యొక్క పరమార్థం మనకు పెద్దలు పెట్టారు. చూడండి ఎంత ఉంది. అయితే మన పూజలో ఇంకోటి పెడుతున్నాం, ఆకు చెక్క సున్నము ఇంకోటి పూజలో పెడుతున్నాం కదా. మరి దీని వెనకాల ఉన్న పరమార్థం ఏంటి? ఇవి ఎందుకు పెట్టాలి? మీరు చూడండి, ఆకు పచ్చ రంగు, చెక్క ఉందా అది బూడిద రంగు, సున్నం తెలుపు రంగు, ఈ మూడు ఉన్నాయా? మరి ఈ మూడు దేవుడి దగ్గర పెట్టినప్పుడు, పూజ దగ్గర పెట్టినప్పుడు, లేకపోతే అది కలిపి మనం నములినప్పుడు ఎరుపు రంగు వస్తుంది. ఏ రంగు రాదు, ఎరుపు రంగే వస్తుంది. కానీ దీన్ని పరమార్థం చెప్పడానికి పెద్దలు ఎందుకు పెట్టారంటే అందులో ఉన్న పరమార్థం ఈ మూడు, ఆకు చెక్క సున్నం, ఈ మూడు ఏంటంటే మానవుడిలో ఉన్న మూడు గుణాలు. అదే సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఆకు పచ్చ రంగు కాబట్టి సత్వగుణంతో పోల్చారు, చెక్క బూడిద రంగు కాబట్టి రజోగుణంతో పోల్చారు, సున్నము తెలుపు రంగు కాబట్టి తమోగుణంతో పోల్చారు. కానీ ఆ మూడు కలిపిన తర్వాత నములితే ఎరుపు రంగు వస్తుందన్నాం కదా. అలాగే ఈ మూడు గుణాలు అతీతం చెంది గుణాతీత అవస్థ అంటే ఎరుపు రంగు వైరాగ్యం వస్తుంది. ఇది ఆకు చెక్క యొక్క పరమార్థం. చూడండి, మహాత్ములు ఒక సిద్ధాంతాన్ని పెట్టారంటే అది తప్పు కాదు. పూజా విధానంలో కూడా పరమార్థం ఉందని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాం అంతే. ఇంకో విషయానికి వస్తే మనం గుడికి వెళ్తాం, ఏ గుడికి వెళ్ళా ముందుగా గంటే కొడతాం, మనం ముందు గంటే కొడతాం. లేకపోతే ఇంట్లో పూజ అయిపోయిన సరే ముందు గంటే వాయిస్తాం, అంత అయిపోయిన తర్వాత. మరి గంట కొట్టేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ గంట దేనితో తయారైంది? ఆ గంట బ్రాంజ్ అంటే ఇత్తడితో తయారైంది. ఇత్తడి సామాన్ మన ఇంట్లో ఉంటాయి, అంటే రాగి కాదు, అది సత్తు కాదు, ఇత్తడి అనమాట. ఈ గంట చూడండి చాలా గట్టిగా ఉంటుంది. అది మంచి గుణాలు కలిగిన మానవుడు అంటే దేవత గుణాలు అంటారు. ఎలాంటి గుణాలు ఉంటాయి మనిషికి? శాంతి, క్షమము, క్షమాదానము, ధర్మము, పరోపకారం, ఇవన్నీ ఏంటంటే మంచి మనిషి యొక్క లక్షణాలు, దేవత గుణాలు అంటారు. మరి రాక్షస గుణాలు కలిగిన చెడు గుణాలు ఎలా ఉంటాయి? కామము, క్రోధము, మోహము, లోభము, మదమాశ్చర్యము, దేశము, ఈర్ష, అసూయ, ఇవన్నీ చెడు గుణాలు. కానీ మీరు గంట కరెక్ట్గా కొట్టండి, ఇలాగా గుళ్ళైనా గంటలా కొట్టండి, ఆ శబ్దము మీరు మనస వాచ కర్మంతా వినండి. ఓం 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 అనే శబ్దం వస్తుంది. మీరు కానీ గమనించుకోండి, గంట కొట్టేటప్పుడు గమనించండి, ఓం 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 అనే శబ్దం వస్తుంది. ఆ గంట ఎందుకు పెట్టారు పెద్దలు? ఆ గంట యొక్క పరమార్థం ఏంటి? ఎందుకు పెట్టారంటే ఈ గంట కొట్టేటప్పుడు ఏదైతే ఓం ఓం అనే శబ్దం వస్తుందో, ఏ మంత్రం మనం జపించినా ఓంకారం లేని మంత్రం అసలు ఉండే ఉండదు. ఒకవేళ ఓంకారం లేని మంత్రం ఉంటే ప్రాణం లేని శరీరం వంటిదట. అందుకే ఓంకారం లేని మంత్రం ఏదీ లేదు. ఆ తర్వాత ఆ పూజా విధానంలో ఆ శబ్దం వస్తుంటే, ఓం అనే మంత్రం పూజా విధానం జపిస్తుంటే నాలో ఉన్న చెడు గుణాలు ఏవి చెప్పుకున్నా కదా, ఈర్ష, దేశ, అసూయ, కామ, ఇవన్నీ పోగొట్టడానికి ఆ పరమార్థం చెప్పడానికి పెద్దలు గుడి గంటని పెట్టారు. ఇదే దీని యొక్క పరమార్థం.
చూడండి ఎంత విచిత్రం. అసలు ఆ పూజా విధానంలో కూడా ఎంత మహాత్యం ఉందా అని చెప్పడానికి, అంత పరమార్థం చెప్పడానికి పెద్దలు పెట్టారు. చివరగా మీరు ఏ పూజ చేయండి, మీరు గుడికి వెళ్ళండి, పండితులు చెప్పినా ఇంట్లో పూజ చేసినా చివరగా చేసేది ఏంటి? మనం ప్రదక్షిణం. ప్రదక్షిణం అంటే 2 రకాలుగా ఉండొచ్చు. మనం ఏంటంటే గుంజీలు తీస్తారు ఇలాగా, కొంచెం లెంపలు వేసుకుంటారు ఇలాగా, కొంత గుడి చుట్టూ తిరుగుతారు. ఇదంతా ప్రదక్షిణ అంటారు. అసలు ఈ ఆత్మ ప్రదక్షిణ కూడా దీనికి అనవచ్చు. అసలు ఈ ప్రదక్షిణ అనేది పెద్దలు ఎందుకు పెట్టారు? పూజ అంతా అయిపోయిన తర్వాత అసలు గుండ్రగా ఎందుకు జరగాలి? లెంపలు ఎందుకు వేసుకోవాలి? గుంజీలు ఎందుకు తీయాలి? ఆ గుడిలోనైనా మీ ఇంట్లో అయినా దానికి కూడా పరమార్థం ఉంది. ఎందుకంటే ఈ జన్మ ఎన్నో జన్మల బంధం ఇది. ఈ శరీరం ఎన్నో జన్మలు చెప్పుకొచ్చిన ఈ జన్మ, ఎన్ని జన్మల ఏ జన్మలో అయినా ఓ నిరీశ్వర, ఓ నిరవతార, ఓ పరంధామ, ఓ నిర్గణ, ఓ ఆది మధ్యాంతరహిత, ఓ పరమేశ్వర, నేను ఏ జన్మలోనైనా ఏదైనా తప్పు ఒప్పులు చేసుంటే నన్ను మన్నించు తండ్రి అని పరమాత్మని వేడుకోవడం ఆత్మ ప్రదక్షిణ యొక్క పరమాత్మ. అంతే. ఇప్పుడు వరకు ఇలాగా చెప్పుకుని పోతే అగరబత్తి ఇలాగ ఎన్నో ఉన్నాయి. ఇంకా సమయం లేదు కాబట్టి ఇంకా చాలా చెప్పుకోవాలి కాబట్టి ఒకటొకటి వివరించుకుంటూ వెళ్తున్నాను. అయితే ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే భక్తి. ఈ భక్తి భావన ఎలా ఉండాలంటే, భగవంతుడు నిన్ను చూసేది, నువ్వు చేసే వేద మంత్రాలు, నువ్వు చేసే ఆరారంభ పూజల కోసం భగవంతుడు ఎప్పుడు చూడటం, నీలో ఉన్న భావము ఎలా ఉందో ముందు అది కనిపెడతాడు. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తే చూడండి. ఎవరైతే త్రికరణ శుద్ధితో, త్రికరణ శుద్ధి అంటే 3 అంటే 3, మనస వాచ కర్మణ, ఈ త్రికరణ శుద్ధితో ఎవరైతే పూజ చేస్తారో అది అనన్య భక్తిగా మారుతుంది. ఆ అనన్య భక్తితో ఎవరైతే ఉంటారో అదే నిజమైన భక్తి, అదే నిజమైన భావం. ఆ భావం చెప్తాను చూడండి ఉదాహరణలు. ఎలా అంటే, కొందరికి పూజ పునస్కారాలు చేయడం తెలియవచ్చు, కొందరు పూజ పునస్కారాలు తెలియదు ఎలా చేయాలి. మరి వాళ్ళ సంగతి ఏంటి? పూజలు తెలిసిన వాడికి పూజలు చేసేస్తాడు, మరి పూజ తెలియని వాడికి భక్తి వద్దా? భక్తుడు భక్తి కావాలి. కానీ ఇక్కడ చూడవలసింది ఏంటి? భావం. ఆ భావం ఎలా ఉండాలి? త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మ. అది ఎలా అంటే, అడవులోని ఒక ఉదాహరణ, అడవులోని జింకలు చంపుకుంటూ బోయివాడిగా తిరిగే భర్త కన్నప్ప, ఆయన విషయానికి వస్తే భక్తి ఎలా చేయాలని తెలియదట. ఆ పరమేశ్వరుణ్ణి ఎలా ధ్యానించాలి అది కూడా తెలియదు ఆయనకి. ఆయన ఏం చేసేవాడు? శివలింగం పైన పూజ చేసేటప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి నోట్లో నీరేసుకొని చేతిలో నీరు పట్టుకొని పరిగెట్టి వచ్చి లింగం పైన ఉమ్మేసి అభిషేకం చేసేవాడట. అది కూడా భగవంతుడు సంతోషించాడు. పాపం త్రికరణ శుద్ధి, అనన్య భక్తి. చూడండి, నోరుతో ఉమ్మేసి శివలింగంకి వేస్తే అభిషేకం జరిగిందట. ఇదే మనము ఇంకో ఉదాహరణ తీసుకుంటే, దక్ష ప్రజాపతి, దక్షుడు పురాణంలో ఉండదు ఆయన కోసం. ఆయన పెద్ద యజ్ఞం చేశాడట. ఎలాంటి యజ్ఞం అంటే, వేద మంత్రాలతోని సకల దేవతల్ని పిలిపించి వేద మంత్రాలతోని ఆధారంగా నాంతలాగా ఎవరు పూజ చేయలేదని అహంకారంతో చేయగాని యజ్ఞం ఫలించలేదు. ఎందుకు ఫలించలేదు? ఇక్కడ భావం బాగలేదు, అహంకారం ఉంది అక్కడ. నేను చేశాననే భావన, అహంకారం వల్ల ఆ దక్ష ప్రజాపతి యజ్ఞం కూడా ఫలించలేదు. చూడండి, భక్తిలో భగవంతుడు చూసేది భావం తప్ప నువ్వు చేసే ఆధారంభ పూజల కోసం కాదు. నీ భావం బాగుంటే నువ్వు ఏ పూజ చేసినా సరే అది అనన్య భక్తి అవుతుంది. అదే త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మ. ఒక భక్తుడగా భగవంతుని ఏడుకుంటున్నాడు. ఏడని, స్వామి నాకు అక్షరాలు రావు, చదువు రాదు, భక్తి ఎలా చెయ్యాలో తెలియదు, నిన్ను ఎలా పూజించాలో తెలియదు, అన్నమయ్యలాగా త్యాగరాజులాగా కీర్తనలు పాడలేను, గానం చేయలేను, కానీ ఇవన్నీ రాని నాకు భక్తి అర్పించే విధానము, నీకు చూపించే విధానము నాకు ఒక రకమే తెలుసు స్వామి. అది ఎలాంటి భక్తి అంటే, నీ కాలు దగ్గర నా శరణాగతి భావంతో నీ కాలు దగ్గర నా మనసులో, అంటే నా హృదయం అంటే నా గుండె, నా గుండెలో ఉన్న అశ్రువులు అంటే కన్నీళ్ళు, నా గుండెలో ఉన్న కన్నీళ్ళ భక్తి అయితే రాదు. నా ఒక రకం భక్తే వచ్చు. అదే భక్తి, ఈ భక్తి. ఏది? నా గుండెలో ఉన్న కన్నీళ్ళన్నీ
ఈ కాలు మీద దార పోసి ఏడిచే శక్తి నా దగ్గర ఒక సామాన్యుడు. అది కూడా భగవంతుడు సంతోషిస్తాడు. ఎందుకంటే పాపం బాగుంది అక్కడ, శరణాగతి భావన భావం బాగుంది. ఇలాగ చెప్పుకుంటే భక్తి విషయాల్లో చాలా వరకు ఉన్నాయి. ఇంకొక 2 చిన్న ఉపమానాలు మనిషికి ఉపయోగపడేవి, 2 కథ రూపంలో ఉపమాన రూపంలో చెప్తాను చూడండి. మనసు స్థితి అంటే మనసు ఎంత వికారమైనది. ఒక మనిషి అహంకారంతో ఉంటే ఏదైనా సాధ్యం కాదని 2 కథల ద్వారా మీకు నిరూపిస్తాను. ఏంటంటే అవి, ఒక గురువు దగ్గర 3 శిష్యులు ఉండేవారట. ఆ 3 శిష్యులు ఒక ఊరు వెళ్ళారట. ఊర్లో వేరే ఊరు వెళ్ళి చూశారట. చూసేటప్పటికి అలాగ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఊర్లోనే ఎదురుగా రాజు భటులు కొందరు నేరస్తులు అంటే తప్పు చేసే ఖైదీలు ఉన్నారు కదా, ఆ ఖైదీలకి ఈ గొలుసులతోని కాళ్ళు చేతులు కట్టేసి కొరగాలు ఉన్నాయి కదా, తీవ్రవతలు కొట్టుకొని వస్తున్నారట. కొట్టుకొని వస్తుంటే వాళ్ళకి చేతులు కాళ్ళు అన్ని బంధించేస్తున్నారు. కానీ ఈ 3 శిష్యులు ఆ సంఘటన చూసి మనస్సు విలవల ఆడిపోయింది. ఏంటినైనా ఇంత పెద్ద శిక్షలు, ఇంత పొరవ దెబ్బలతో తీకిరవలతో కొడుతుంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతున్నారు, లోపలి బాధపడిపోతున్నారు. ఈ బాధ చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళారు. గురువుగారి దగ్గరికి వెళ్ళి అది జరిగిన సంఘటన గురువుతో వివరిస్తున్నారు. ఏంటని, స్వామి మొన్న వేరే ఊరు వెళ్ళాము. ఆ ఊర్లో రాజు భట్లు ఏం చేస్తున్నారంటే కొంత తప్పు చేసే నేరస్తులకి గొలుసులతో కట్టేసి కాలుసులు కట్టేసి కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. సమయం మా మనసు చాలా సార్లు వెళ్ళాలని గురువుతో చెప్తున్నారు అనమాట. అప్పుడు గురువు గారు ఏమన్నా తెలుసా, ఒరే నాయన, ఆ ఖైదీలకి బంధించిన ఆ గొలుసులే మీకు కనిపిస్తున్నాయి, కానీ జీవితాంతం పీడించే మీలో ఉన్న కోరిక బంధాలు అవి ఎప్పుడు పెరిగిపోతాయిరా, ఇవి దానికనే పెద్ద బంధాలని చెప్పాడు. ఆ బంధం పోవాలంటే మనసులో ఉన్న కోరికలు తగ్గించుకోవాలి. ముందు మహాత్ములు చేసే పని అది. ఒకవేళ ఆ ఖైదీలు ఉన్నారే, వాళ్ళకి బంధించిన ఈ గొలుసులు, ఈ తీగిరవ దెబ్బలే కొంతకాలానికి రాజు ఆ శిక్ష అయిపోతే వాళ్ళు బయటికి పంపించేస్తారు. కానీ మనసులో ఉన్న ఈ బంధాలు తీరకపోతే జీవితాన్ని పీడిస్తూనే ఉంటాయి. ఇది మనసు యొక్క స్థితిగతులు. అదే తర్వాత రోజు ఇంకో శిష్యుడు వచ్చాడు. ఇంకో శిష్యుడు అన్నాడట, వచ్చి గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు, మనసు ఇటీవల పరిగెడుతుంది కదా, దీన్ని వెంటనే అరికట్టాలని ఏం చేయాలన్నాడు. ఆ ప్రశ్న కూడా చూడండి ఎలా ఉంది. అరగంట వెంటనే అరికట్టే విధానం చెప్పాల అడిగి ఆ శిష్యుడికి. ఈ మనసు ఈ ఆలోచనలు ఎట్టి పరిగెడుతున్నాయి, నా మనసు ఏకాగ్రతగా ఉండాలి, ఒకే దాని పని చేయాలి, నాకు ఏదో ఒకటి చెప్పండి. ఎలా చెప్పాలంటే అది వెంటనే కుదిరిపోవాలి మనసు. చూడండి ఎంత గొప్ప ప్రశ్న అడిగాడు. అప్పుడు గురువు వారి కవుల్లో చూసి వారి మనసును గమనించి, వీడి మనసు ఎంత వికారం చెంది ఉందో, వీడికన్నా వెంటనే అరికట్టాలి మనసు అట. అయితే గురువు గారు ఏంటన్నారంటే, నాయన, మనసు అరికట్టే మార్గాలు ఉన్నాయి, అరికట్టొచ్చు కూడా, కానీ నీకు మనసు అరికట్టే మార్గం నేను నేర్పించాలంటే ఒక మంత్రం ఇస్తాను. ఆ మంత్రం తగ్గట్టు నియమం పాటించాలి. చూడండి, మీరు మంత్రం అంటే ఏదో అనుకోవచ్చు. మంత్ర యొక్క అర్థం ఎందుకు పెట్టారంటే, మంత్ర అంటే మన్ అంటే మనసు, తాయ్ అంటే మనసులో ఉన్న తలంపులు తొలగిపోవడమే మంత్రం. మంత్రం యొక్క అర్థం ఇది. మన్ అంటే మనసు, తాయ్ అంటే మనసులో ఉన్న కోరికలు తలంపులు తీసేదే మంత్రం. అయితే నీకు ఒక మంత్రం ఇస్తాను. మంత్రం ఇచ్చే ముందు ఒక నియమం పెడతాను. మరి గురువుగారు ఏదైనా మంత్రం చెప్పాడు, నియమాలు చెప్తాడు కదా, ఎలా ఉండాలి, అలా ఉండాలి, అది తినకూడదు, ఇలా నడుచుకోవాలి, ఇలా ధర్మం ఉండాలి, ఇవన్నీ నియమాలు చెప్తారు కదా గురువుగారు. మరి నియమాన్ని పాటించావనుకో నేను మంత్రం ఇస్తాను. అది గురువుగారు పెట్టిన నియమం ఏంటి, నీకు ఏం కావాలి, వెంటనే మనసు అట్లా అక్కట్టేవాడు. చెప్పిన వెంటనే లోపల నిలబడిపోవాలి మనసు. అలాంటి ప్రశ్న అడిగాడు చూడండి శిశువు. అయితే నియమం ఏం చెప్పాడు గురువు గారు శిశువుడికి, ఆయన నేను మంత్రం ఇచ్చే ముందు ఒక చిన్న నియమం పెడతాను, ఇది పాటించు. ఒకరు ఇది పాటించావనుకో, అప్పుడు గురువుగారు నేను పాటించాను, నాకు అన్ని నడుచుకుంటున్నాను, అప్పుడు నువ్వు నీకు మంత్రం ఇస్తాను. అయితే అది పాటించుకొని రా అన్నారట. అయితే గురువు గారు ఆ నియమం ఏం చెప్పారంటే చాలా మన సరదాగా ఉంటుంది. నియమం ఏంటో తెలుసా, ఉదయం పడుకొని లేచిన కోతి మొహం గుర్తుకు రాకూడదన్నాడు. ఇది నియమం. ఉదయం పడుకొని లేసేటప్పుడు కోతి రూపం ఉంది కదా, కోతి మొహము, అది గుర్తుకు రాకూడదు. ఇది నియమం.
ఓ సింకేనా ఇది నాకు గుర్తుకు రాలేదు, ఇంటికి వెళ్ళి నేను బాధిస్తాను అన్నాడట శిష్యుడు. చూడండి, అయితే శిష్యుడు ఇంటికి వెళ్ళాడు, రాత్రి పడుకున్నాడు. ఏదన్నాడు? ఉదయం లేచినప్పుడు అన్నాడు. ఉదయం లేచినప్పుడు కోతి మోహము నీకు గుర్తుకు రాకూడదు. ఆ ఓపెన్ పల్లెత్తినట్టే కంట్లు కనిపించకూడదు అన్నమాట. ఓపెన్ చాలా శమనీయమే గురుగారు ఇచ్చారు, చాలా పాటించి వచ్చేది. అయితే మంత్రం కూడా పొందే వచ్చాయి అనమాట అనుకున్నాను. ఇంటికి వెళ్ళాడు, రాత్రి భోజనం తినేసి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఏమనుకున్నాడు తెలుసు మనసులో? గురువు గారు చెప్పారు ఉదయం లేచేటప్పుడు కోటి మొహం గుర్తుకు రాకూడదు అన్నాడు. అంతే, అలా పడుకున్నాడు. ఉదయం పడుకొని లేచాడు. కళ్ళు ఎత్తక ముందే కోపంతో ఎదిరిగే ఉంది. కళ్ళు ఎత్తక ముందే పడుకొని లేచే ముందు కోటి గుర్తు వస్తుంది. ఇది విచిత్రము, కూతురు నాకు గుర్తుకు రావడం అంటే అనుకున్నాడు. ఆ రోజు అయిపోయింది. తర్వాత రోజు పడుకున్నాడు, మళ్ళీ ఉదయం అదే పని. అలాగా 10-15 రోజులు ఈ కూతురు గుర్తుకొస్తూనే ఉంది. అప్పుడు తెలిసింది బాధ. అప్పుడు అనుకున్నాడు మనసులో, ఇదేం దాచేతం రా నాయన, నా కోపం గుర్తుకు రావడం ఏంటి, ఏదో గురువు గారు మమ్మల్ని గుర్తు వచ్చింటే బాగుంది, కోపం గుర్తుకు రావడం ఏంటి అని బాధపడలాగా గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు గారు తప్పు అయిపోయింది, ఈ నియమం నేను పాటించలేకపోతున్నాను. నువ్వు అన్నావు చాలా చిన్నవన్నావు, చిన్నని మీరు పాటించలేకపోతున్నావు. లేదు గురుగారు, తప్పు అయిపోయింది, ఇక ఈ నియమం నేను పాటించలేదు. ఇదే నాయన మనసు అంటే, ఏది వద్దనుకుంటావో అదే నీ ఎదురుకి తెస్తావు. ఏది వద్దనుకుంటే అదే నీ ఎదురుకి తెస్తావు. ఇదే మనసు అంటే నువ్వు చేయవలసిందేంటి? మనసు అనేది ఒక్కసారి ఎవరికి లోకంలో మహాత్ములు కూడా కుదరలేదు, ఒక్కసారి ఎవరికి కుదరలేదు. దేని ద్వారా కుదురుతాడంటే, మళ్ళీ గురువు శిష్యుడు చెప్తున్నాడు ఏంటని, అభ్యాసం సాధన ద్వారా కుదురుతుంది. ఇది సాధన ద్వారా అభ్యాసం అనే వైరాగ్యంతో ఈ మనసు నిలబడాలంటే కుదురుతుంది అని గురుగారు చెప్తే, ఆ శిష్యుడు లెంపలు వేసుకొని కాలు మీద పడిపోయి అప్పుడు అహంకారం తగ్గించుకొని అప్పుడు మన్నించుకోండి. ఇది మనసు యొక్క స్థితిగతులు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి చెప్పని చెప్తున్నారు. చెప్పమంటారా ఆపమంటారా? ఇంకొక అతను ఉన్నారు కదా అందుకోసం. అయితే చూడండి, ఒక చిన్నగా ఒక కథ వివరించేసి ముగించేస్తాను. ఓకే, ఒక 15 నిమిషాలు వివరించేసి ముగించేస్తాను. మీకు అనుమతి ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇంకా మంచి చెప్తాను. అయితే ఒక ఊర్లో ఒక పండితుడు ఉండేవాడట. ఆ పండితుడు, ఆయన అహంకారం ఏంటంటే, ఆయనకి వేదాలు వచ్చు, శాస్త్రాలు వచ్చు, పురాణాలు వచ్చు, అన్నీ వచ్చాయి. ఆయనకి అహంకారం ఏంటి? నా అంత జ్ఞాని, నా అంత తెలివైనడు ఎవరో లేరు. ఆ పండితుడి యొక్క అహంకారం. ఎలాంటి అహంకారం? నాకు వేదాలు వచ్చు, శాస్త్రాలు వచ్చు, పురాణాలు వచ్చు, అన్నీ వచ్చినాయి. ఎవరైనా మామూలు మనుషులు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా సమస్య అడిగితే చిన్న సులభంతో మాట్లాడేవాడు. మీకు ఏమి తెలియదు, అసలు మీకు నేను సమాధానం కూడా చెప్పను, అహంకారంతో సమాధానం చెప్పేవాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అన్నీ తెలిసని గర్వపెట్టడము, అహంకారంతో ప్రవర్తించడము, ఒకళ్ళ బతుకు ఎలాగొంటుందో ఆ కథ చెప్పడానికి ఇది వ్యవస్థ. అంటే ఎంత ఒక మామూలు మనుషులు ఏదైనా అడిగినా సరే అది ప్రేమగా చెప్పేవాడు కాదనమాట, అహంకారంతోనే చెప్పేవాడు, గర్వంగా చెప్పేవాడు. అది ప్రజలందరూ చూస్తున్నారు. ఏంటైనా 4 విషయాలు జ్ఞానం ఉన్నదని, ఎంత అహంకారం ఏంటి అని అనుకుంటున్నారు ప్రజలు. అయితే ఒకరోజు ఆ పండితుడికి ఏమైందంటే, వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఆ వేరే ఊరు వెళ్ళవలసి చిన్న పని పడి వెళ్ళాలంటే, ఆ ఊరికి వెళ్ళాలంటే మధ్యలో పెద్ద నది ఉంది. ఆ నది పడవ మీదే వెళ్ళాలి, వెళ్ళలేని వేరే దారి లేదు. అయితే రోజు ప్రయాణం చేశాడు, వెళ్ళేటప్పటికి అక్కడ ఏ పడవ లేదు, ఒకే ఒక పడవ. ఆ పడవ లేకపోతే ఏ పడవ లేనట్టే. అయితే ఆ పడవ ఎక్కాడు. పడవ ఎక్కిన తర్వాత ప్రయాణం సాగించాడు. ఆ పడవ ఎక్కేటప్పుడు వాతావరణం చూశాడు, ఎంత అందంగా ఉంది, ఆకాశం వెలుగుగాడు, ఎంత ఆహ్లాదకరంగా ఉందని చూసి సంతోషపడ్డాడు పండితుడు కూడా. వాతావరణం బాగుంది, నాకు చాలా ఆనందంగా ఉందని పడవ ఎక్కి వెళ్తున్నాడు. పడవలో ఎవరున్నారు? బోటు అంటే పడవ నడిపేవాడు, ఈ పండితుడు, వీళ్ళిద్దరే ఉన్నారు. సగం దూరం వెళ్ళాక ఆ పండితుడు ఆ పడవ నడిపేవాడిని అడిగాడు, ఏంటని. ఓ ఏంటి వారి నీ పేరేంటి
ఎంచుకొని నా పేరు పలా పేరు చెప్పాడు. అలాగా మీ తండ్రి పేరు మీ నాన్న పేరు అన్ని అడుగుతూనే ఉన్నాడు. ఆ పడవ నడిపేవాడు వచ్చి మౌనంగా తలదించుకొని ప్రతిదానికి సమాధానం చెప్తూనే ఓపికగా చెప్పాడు. అక్కడ అయిపోయింది. అవన్నీ అడిగేసిన తర్వాత ఈ పండితుడు మళ్ళీ ఏం ప్రశ్న చేశాడంటే, ఏమోయ్ నీకు వ్యాధాలు వచ్చా? అయ్యో నేను ఇంకా చూడలేదండి అన్నాడు. అయితే 30% శాతం జీవితం ఒక మళ్ళీ అక్కడ పోయాక, ఏమోయ్ శాస్త్రాలు వచ్చా? స్వామి నేను ఇప్పుడు వినలేదు స్వామి. నీ 50% జీవితం ఒక ఇంకా పూరి చదువులేని వచ్చా? చదువు రా స్వామి. చిన్నప్పుడు మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు డబ్బులు సమస్యలు ఉండగానే మా అమ్మ నాన్న చదువుకు పంపించలేదు. అందుకోసం చిన్నప్పటి నుంచి పడవ నడుపుకుంటూనే ఉన్నాను. ఈ పడవ నడుపుకునే జీవనం సాగించాను. 100% నీ బ్రతుకు వృధానేసి అన్ని వృధా. అలాగనే కానీ పడవ నడిపేవాడు తలదించుకొని ఇంత సులభంగా నన్ను మాట్లాడుతున్నాడే స్వామి, అది నువ్వే చూసుకో అన్నాడు. అంత సులభంగానే మాట్లాడుతున్నాడు అనమాట. అయితే ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆయన ఒక్కదానికి కూడా ఆయన పడవ నడిపేవాడు అన్నికి ఓడుకొని సహనంతో సమాధానం చెప్తూనే ఉన్నాడు. చెప్తుంటే హఠాత్తుగా పెద్ద గాలి ఆకాశంలో ఉరుమును మెరుపులు వర్షం పడిపోయి ఈ గాలికి వర్షంకి పడవ మునిగిపోయే సమయం వస్తుంది. అయితే ఈ పడవ మునిగిపోతుండగా ఈ పడవ నడిపేవాడు ఎలా ఉన్నాడు తెలుసా? మనసులో ఏ చిన్న చింత లేకుండా ఈ గాలి వాన ఇవన్నీ మనకు మామూలే ఇలా ఉన్నాడు. కానీ అవతల పండితుడు పెద్ద కేకలేసుకొని, ఓ నాయనో ఇదేం వర్షం రా బాబు, చచ్చిపోయేటట్టు ఉన్నాను, ఈ పడవ మునిగిపోతే నేను చచ్చిపోగానే భయంతో ఏడుస్తున్నాడు. ఇన్ని ప్రశ్నలు అడిగిన పండితుడు అప్పటి వరకు మౌనంగా నీ పడవ నడిపేవాడు ఒకే ఒక ప్రశ్న అడిగాడు, స్వామి మీకు ఇన్ని శాస్త్రాలు వచ్చి కదా, మీకు ఒక శాస్త్రం వచ్చాడని అడిగాడు. ఏ శాస్త్రం? ఈత శాస్త్రం వచ్చా అని అడిగాడట. ఈత శాస్త్రం వచ్చా? అది నాకు తెలియదు బాబు. 100% జీవితం వృధా, నేను చచ్చిపోయిపోయాను. అప్పుడు అహంకారం తగ్గించుకొని, బాబు నాకు తప్పు అయిపోయింది, నన్ను క్షమించి బాబు అని కాలియాల పట్టుకుంటే ఆ పడవ మునిగిపోయింది. ఈ పడవ నడిపేవాడు ఆ పండితుని ఈదుకుంటూ ఒడ్డు తీసుకొచ్చాడు. ఈ కథ ద్వారా మనకి ఏది అర్థమైంది? ఎన్ని తెలిసినా సరే, ఎంత జ్ఞానం ఉన్నా సరే అహంకారం మంచిది కాదు. ప్రేమగానే సమాధానం చెప్పాలి. దాంతో పాటు ఎంత ఎదిగినా ఒదుగుతూనే ఉండాలి. గడ్డి పరకై ఎలా ఉండాలో, భూములు మెల్లగా దేనికి హాని చేయకుండా బాగుంటారో జ్ఞానం కలిగిన వాడు ఒక సిద్ధ పురుషుడు అలా ఉంటారు. ఇదే కథ యొక్క నీతి. ఇదే చెప్పబోతున్నా. దీంతో సమాప్తం. ఇంకా గురువులు ఉన్నారు కాబట్టి ఇంకా చెప్పాలి. చాలు. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు చూస్తూ ఈరోజు కార్యక్రమానికి ఆతిథ్యంగా మరి ఒక అన్ని చేస్తూనే ఉన్నాం. పూజల్లో కొబ్బరికాయ, దీపము అన్ని వెలిగిస్తాం. తమలపాకు, గంట మోగిస్తాము, చివరికి ఆత్మప్రదక్షిణ, ఎన్నో పూజల్లో ఎన్నో కర్మకాండాలు చేస్తూనే ఉన్నాం. అసలు ఈ కొబ్బరి కొట్టడము, తర్వాత దీపం పెట్టడము, తర్వాత వచ్చి ఈ తమలపాకు ఆకు, చెక్క, ఒక్క ఇవన్నీ పెట్టడము, ఇవన్నీ పూజలో పెడుతున్నాం కదా. దీని వెనకాల పరమార్థం ఏంటి? అసలు పెద్దలు ఎందుకు పెట్టమన్నారు? ఆ విషయం మనకు తెలియాలి కదా. ఆ పరమార్థం మనకు అర్థం కాకపోతే జీవితాంతం కొబ్బరికాయ కొడుతూనే ఉంటాం, దాని పరమార్థం అర్థం కాదు. దానికోసం ఎంతో కొంత తెలుసుకున్నాం. పరమశివుడైనా, శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, అమ్మవారైనా, గురు స్వరూపమైన మీరు ఉపయోగించే వస్తువులు ఉన్నాయే ఆ పూజ దగ్గర, అవన్నీ ఒకేలా ఉంటాయి. పూజించే రూపాలు వేరు వేరైనా పూజ ఒకటే, పూజలో భావం ఒకటే. అందుకోసం ముందుగా మనం అనుకున్న కదా, అయినా పెద్దలు దీపం వెలిగించి మన జ్యోతి మీరు ఆరాధిస్తున్నారు, దీపం వెలిగించి